నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. అల్లు అర్జున్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా వదిలిపెడుతున్నట్టు కనపడతలేదు. అంటే ఆ సమస్య కొలిక్కి వచ్చింది, సద్దుమణిగింది, ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఈ లొల్లి ఒడిచిపోయింది అని చెప్పేసి చాలా వరకు అనుకున్నాం. కానీ ఇంకా అల్లు అర్జున్ని ఇడిచిపెడుతున్నట్టుగా ఇంకా కనపడతలేదు. అంటే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకు ఒక ఈవెంట్లా, ఆయన సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్లా ఈయన పేరు మర్చిపోయినందుకు పగబట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఇంకా కూడా ఆయన వదిలిపెడతలేదు. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారు? ఆయన సినిమాకు పోయినటువంటి ఒక కుటుంబంలో ఆమె రేవతి అనేటువంటి మహిళ చనిపోయింది. అలాగే వాళ్ళ కుటుంబంలో శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి అస్వస్థత అదైపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు శ్రీతేజ కోలుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కాస్త మెరుగుపడ్డది ఆ అబ్బాయి ఆరోగ్యం కూడా. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? అల్లు అర్జున్ని టార్గెట్ చేసినటువంటి సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అల్లు అర్జున్ మీద కొంత పర్సనల్ అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అటు నేషనల్ మీడియాలో ఢిల్లీకి పోయి నేషనల్ మీడియాలో కూర్చొని సినిమా వాళ్ళ మీద వాళ్ళు ఏమన్నా బార్డర్లో పోరాటం చేస్తూ ఉన్నారా, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయా, వాళ్ళు ఏమన్నా అది చేస్తూ ఉన్నారా అని చెప్పేసి ఆ రకంగా కించపరిచేటువంటి విధంగా మాట్లాడారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా అసెంబ్లీలోనే స్వయంగా అల్లు అర్జున్ వ్యవహారంలో చాలా తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి గారు. సో ఆ సందర్భంగా స్పందిస్తూ కనీసం పోలేదు, పరామర్శకు పోలేదు, కనీసం పట్టించుకోలేదు. ఒక నిండు ప్రాణం పోతే అల్లు అర్జున్ పట్టించుకోలేదు, సినిమా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం హాస్పిటల్కి పోలేదు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదు. ఎందుకు ఇవాళ వీళ్ళకు బెనిఫిట్ షోలు, ఎందుకు ఇవాళ వీళ్ళకు టికెట్లు పెంచుకున్నటువంటి అవకాశము అని చెప్పేసి ఇలా ఆవేశంగా రేవంత్ గారు మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా చేసింది. అయితే అప్పుడు వాళ్ళు దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పిండు? నేను పోదామని అనుకున్నా అప్పుడు ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్లో, కానీ కోర్టులో అప్పటికే కేసు పెట్టిర్రు. ఎవరైతే చనిపోయినటువంటి రేవతి ఉన్నదో ఆమె భర్త కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. ఈ కేసు పెట్టే సందర్భంలో మనం పోయి కలవడం అనేది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి లాయర్లు నాకు చెప్పారు. అందుకనే నేను పోలేకపోయినా మా మేనేజర్లు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన కాడ నుంచి ఆ కుటుంబానికి మా సినిమా యూనిట్ అండగానే ఉంది అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఇదే మాటని ఎవరైతే చనిపోయిందో రేవతి భర్త చనిపోయినటువంటి రేవతి ఆమె భర్త కూడా ఇదే మాటని చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిపినటువంటి కథ. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంత సద్దుమణిగింది. వీళ్ళు కూడా కొన్ని 2 కోట్ల రూపాయల దాకా అటు ఇటు నష్టపరిహారం ఇవ్వడం, వాళ్లకు ప్రభుత్వం నుంచి స్పందన రావడం, ఇట్లా చిత్ర యూనిట్ మొత్తం కలిసిపోయి వాళ్లకు అండగా నిలవడం ఆ కుటుంబానికి. సో ఇదంతా జరిగింది, కొంత కామ్ అయిపోయింది. కానీ ఇవాళ అల్లు అర్జున్కి ఒక 2 రోజుల క్రితమే పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఇదే కేసులో పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చినాక ఇప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారము ఇప్పుడు సద్దుమణిపోయింది. ఇప్పుడు ఏ చిక్కులు లేవు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జును ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి శ్రీతేజ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీతేజను వెళ్ళి పరామర్శించి వస్తా, కలిసి వస్తా అని చెప్పేసి పోలీసు వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకున్నాడు. అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని తిరస్కరించేసింది పోలీస్ శాఖ, తిరస్కరించింది. అంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ కనీసం పోలేదు, పరామర్శించలేదు, కనీసము ఈయన వల్ల చనిపోయినటువంటి కుటుంబానికి అండగా నిలవలేదు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు పోతా అంటేనేమో పోనీయకుండా పర్మిషన్ రద్దు చేసారు. ఇగో ఆ పర్మిషన్కి సంబంధించినటువంటి కాపీ కూడా ఇక్కడ ఉన్నది చూడండి. ఇగో ఈ విధంగా అల్లు అర్జున్కి నువ్వు వెళ్ళొద్దు, నీకు పర్మిషన్ లేదని చెప్పేసి ఇట్లా పర్మిషన్ రిజెక్ట్ చేసారు. అంటే పోతా అంటే పోనివ్వరు, పోకపోతే ఎందుకు పోలేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం. స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో మాట్లాడాడు. ఇదంతా కేవలం రాజకీయంగా సంబంధించి ఆయన పేరు మర్చిపోయినందుకే, ఆ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇదంతా చేసిండు అనేది ఈ వ్యవహారం అంతా జరిగింది. ఆయన జైలుకు తీసుకుపోవడము, ఒకరోజు జైల్లో పెట్టడము, బెయిల్ వచ్చినా కానీ రాత్రంతా జైల్లోనే ఉంచే విధంగా ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే, అలాగే ఇప్పుడు మేము పోతా కిమ్స్ హాస్పిటల్కి పోయి ఆ అబ్బాయిని పరామర్శించి వస్తా, కలిసి వస్తా, నేను అండగా ఉన్నా అని చెప్పి వస్తా అని చెప్పేసి ఆయన అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని వాళ్ళు తిరస్కరించడం, ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం కనపడతా ఉందంటే సినిమా ఇండస్ట్రీ మీద కావచ్చు, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ వ్యవహారంలో ఎంత కఠినంగా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఆ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ రకంగా ఉన్నారు అనేది చూడొచ్చు. ఇలా పొద్దుగాలనే, ఇలా ఆదివారము చిక్కడపల్లి పిఎస్కి సంతకం పెట్టి రావాలి.
పొద్దుగాలనే పోయారు ఇంటికి పోలీసు వాళ్ళు. పొద్దుగాలనే పోయి అల్లు అర్జున్ గేట్ కాడుకో నిలబడ్డారు. సార్ ఇంకా బయటకు రాలేదు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితే చెప్పిరనమాట. అంటే అల్లు అర్జున్ ఇష్యూ ఇంకా సద్దు మనగలే, ఇంకా అది ముంగల పోతూ ఉన్నది. అంటే ఇప్పుడే కాదు, ఈ ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ 4 ఏళ్లలో అల్లు అర్జున్ ఏ కార్యక్రమాలు చేసినా మరి ఇలాంటి వ్యవహారమే నడుస్తుందా? అయితే ఈ మొత్తం ఎందుకు అల్లు అర్జున్ అంత ఫోకస్ పెట్టిరు అంటే, రీసెంట్గానే ఒక వీడియో కూడా చూసినాం మనం సోషల్ మీడియాలో వీడియో కూడా చూసినాం. ఆ వీడియో హరీష్ రెడ్డి అని చెప్పేసి యూఎస్లో ఉంటాడు, బీఆర్ఎస్ సపోర్టర్. ఆయన ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. అల్లు అర్జున్కు సంబంధించినటువంటి భూములు కోకాపేట ప్రాంతంలో ఎక్కడో ఉన్నాయి. ఆ భూములను కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేసిర్రు. కానీ వాళ్ళు అమ్మడానికి ఇంట్రెస్ట్గా లేరు. వాళ్ళు అమ్మకపోతే రకరకాల ప్రెషర్ తీసుకొచ్చారు, అయినా కానీ వాళ్ళు అమ్మడానికి ఇంట్రెస్ట్గా లేరు. సో కాబట్టి ఈ రకంగా వాళ్ళ మీద కోపంతో ఊగిపోయి ఈ రకంగా కక్ష సాధింపు పాల్పడుతున్నారని చెప్పేసి హరీష్ రెడ్డి గారు అందులో ఆ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. అంటే మరి అది నిజమా, లేకపోతే పేరు మర్చిపోయినందుకు చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ మీద ఇంకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా, ఏముందా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ని పగబెట్టుకొని కూర్చున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఆయన వదిలిపెట్టేటట్టుగా కనపడతలేదు. మరి రేపు ఇంకా ముందు పంటి కూడా ఇంకా సినిమాలు వస్తూ ఉంటాయి అల్లు అర్జున్వి. మరి ఆ సినిమాల పట్ల ఎట్లా ఉంటారు, ఏ రకంగా ఉంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ డబుల్ స్టాండు, కాంగ్రెస్ వింత వైఖరి, 2 మాటల సిద్ధాంతము ఏ విధంగా ఉందో అల్లు అర్జున్ విషయంలో మరొకసారి క్లారిటీగా అర్థమైందని చెప్పవచ్చు.